నేటి రాశి ఫలాలు. మేషరాశి వారికి ఈరోజు నూతన వ్యక్తుల పరిచయం ఉత్సాహాన్నిస్తుంది. అలాగే బంధువుల నుండి శుభవార్తలను అందుకుంటారు. ఆప్తులతో ఉత్సాహంగా గడుపుతారు ఈరోజు. అలాగే నూతన వాహనాలను కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. చేపట్టిన ప్రతి వ్యవహారంలోనూ విజయాన్ని సాధిస్తారు. ఆప్తుల నుండి విలువైన విషయాలను సేకరిస్తారు. ఇక ఈరోజు మేషరాశి వారికి గృహమున వాతావరణం ఆనందంగా ఉంటుంది. పండుగ వాతావరణం నెలకొంటుంది. ఇక వృత్తి వ్యాపారాలలో ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అనేవి అనుకూలిస్తాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ ఉద్యోగాలలో ఉన్న సమస్యలు తొలగి ఊరట చెందుతారు. ఇక ఈరోజు మేషరాశిలోని విద్యార్థులకు విద్యాలాభము కనబడుతుంది. పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగయత్నాలు చేస్తున్నారో వారికి మంచి ఉద్యోగం లభించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక వ్యాపారాల్లో లాభాలు కనబడుతున్నవి. భూక్రయ విక్రయాలలో ఎవరైతే రియాల్టర్స్ ఉన్నారో వారు లాభాలను అందుకుంటారు. కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఇక రొయ్యల చేపల చెరువుల వారికి కూడా మంచి లాభాలనేవి లభిస్తాయి. వ్యవసాయదారులకు పంట లాభం కనబడుతుంది. వైద్యులకి చేజారిపోయిందనుకున్న అవకాశం తిరిగి లభిస్తుంది. రాజకీయ నాయకులకు అనుకూలత అనేది కనబడుతుంది. సినీ రంగం వారికి లాభాలనేవి లభిస్తాయి. కళాకారులకు క్రీడాకారులకు మంచి అవకాశాలు లభిస్తాయి. షేర్ మార్కెట్లలో ఎవరైతే పెట్టుబడులు పెడుతున్నారో వారికి మంచి లాభాలనేవి లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు విదేశీయానం ఎవరైతే చేయాలనుకుంటున్నారో వారికి అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంటుంది. ఇక ఈరోజు విదేశాలలో ఎవరైతే స్థిర నివాసం ఏర్పరచుకోవాలనుకుంటున్నారో వారికి పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఇక ఈరోజు కుటుంబ సౌఖ్యం కనబడుతుంది. కుటుంబ సభ్యులతో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక శుభవార్తలను వింటారు. అలాగే సోదరులతో ఏవైతే వివాదాలు నెలకొని ఉన్నాయో అవి తీరిపోయి మైత్రి అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు మేషరాశి వారికి సంపూర్ణ ఆరోగ్యం అనేది సంప్రాప్తిస్తుంది. ఇక ఈరోజు సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మేషరాశి వారు పెద్దల సలహాలు స్వీకరించడం ద్వారా మరింత పురోగతిని సాధిస్తారు. అలాగే కుటుంబంలో శుభకార్యాల నిర్వహణ గురించి చర్చలు అనేవి జరుగుతాయి. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో తమ వ్యాపారాలలో అంచనాల మేరకు లాభాలను దక్కించుకోగలుగుతారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తమ సేవలకు తగిన గుర్తింపును పొందుతారు. ఈరోజు వైద్యులకు సాంకేతిక నిపుణులకు ఆకస్మిక విదేశీ పర్యటనలు చేసే అవకాశం వస్తుంది. ఇక విద్యార్థులకు ఉత్సాహవంతంగా ఉంటుంది. మహిళలకి ముఖ్యంగా సమస్యలు తీరి ప్రశాంతత అనేది చేకూరుతుంది. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగులు నీలం మరియు ఆకుపచ్చ. ప్రతికూలమైన రంగు గులాబీ. అదృష్ట సంఖ్య 6. ఈరోజు మేషరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.